గాయస్ హానర్ 90 నేను 3 డేస్ నుంచి నా దగ్గర పెట్టుకున్నాను. మనకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియో పెట్టాను కదా, ఈ వీడియో పెడితే 15,000 వ్యూస్ వెళ్ళింది. సో నాకు దాంట్లో దగ్గర చాలా కామెంట్స్ 200 కామెంట్స్ దాకా వచ్చాయి. ఆ కామెంట్స్లో అడిగిన డౌట్స్ని రెక్టిఫై చేయడానికి నేను ఈ వీడియో చేశాను. ఎందుకంటే ఇంకా దీన్ని కొనడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది. 12GB 256GB 25,000 బిలోనే వస్తుంది. 12GB 512GB ఇంకా దీన్ని కొనడానికి కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎవరైనా ఈ మొబైల్ కొనాలన్నా వాడుతున్నా కూడా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అలాగే డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉండండి గాయస్. ఇటువంటి మంచి లూట్ డీల్ తీసేది మీకు అసలు ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. సో కాబట్టి కొంచెం డీల్స్ ఛానల్లో ఉండండి. బెస్ట్ డీల్ ప్లస్ శివాని వీడియో సెట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే ఈ హానర్ 90కి బెస్ట్ పౌచ్ అండ్ బెస్ట్ ఛార్జర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో లెక్కల్లో వచ్చేయండి. సో ఫస్ట్ నేను ఒక కామెంట్కి అయితే స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు 1 డే వాడేసి దీని యొక్క రివ్యూ ఇచ్చేస్తున్నావే, 1 డేలోనే అన్నీ తెలుస్తాయి నీకు అని చెప్పేసి ఒక మహానుభావుడు కామెంట్ పెట్టాడు. సో ఫస్ట్ నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో గైస్, ఇది 1 డే వాడానని పక్కన పెడితే, సో ఒక రివ్యూవర్ ఎవరైనా సరే, నేను కొన్ని వందల మొబైల్స్ చూసుంటాను, అలాగే రివ్యూ చేసే వాళ్ళు కూడా కొన్ని వందల మొబైల్స్ చూసుంటారు, టెస్ట్ చేసి ఉంటారు. ఫస్ట్ మొబైల్ ఓపెన్ చేసి ఫస్ట్ బూట్ చేసి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో చూసుకొని అప్డేట్స్ చేసి గూగుల్ అకౌంట్ పెట్టి మన మినిమం యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత ఒక 1 అవర్ మొబైల్ వాడంగానే ఆ మొబైల్ మీద ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో వాటిలో ఏమేమి మనం చెక్ చేయొచ్చు ఈ 1 అవర్లో అంటే, కెమెరాస్. ఈ కెమెరాస్ ఎలా ఉన్నాయి, మనం వీడియో షూట్ చేయొచ్చు, ఫొటోస్ తీస్తాము, ఇవన్నీ తీసినప్పుడు ఈ కెమెరా పనితనం ఎలా ఉందో ఆ 1 అవర్ 2 అవర్స్లో ఆ పర్సన్కి అర్థమవుతుంది. కానీ పెయిడ్ రివ్యూ అయితే అవి కవర్ చేస్తూ చెప్పాలి, మామూలుగా జెన్యున్ రివ్యూ అయితే వాటిలో ఉన్నట్టు చెప్పాలి. సో ఇవి పెయిడ్ రివ్యూ చేసేవాళ్ళు ఏంటంటే ఇవి కవర్ చేయాలి కాబట్టి వాటిల్లో కొన్ని బెస్ట్ షార్ట్స్ తీసి బెస్ట్ వీడియోస్ మంచి లైటింగ్ కండిషన్స్ తీసి అవి మీకు చూపించి మిమ్మల్ని బురిడి కొట్టిస్తారు. నాలాంటి ఏంటంటే డైరెక్ట్గా ఎగ్దమ్ షూట్ చేస్తే అవి ఎలా వచ్చి అలా న్యాచురల్గా నేనైతే మీకైతే చూపించడం జరుగుతుంది. ఇది దీంట్లో ఉన్న జిమ్మిక్. ఇక రెండోది వచ్చేసి డిఫరెంట్ లైటింగ్ కండిషన్లు టెస్ట్ చేయడం. సో నేను 1 డేలో నేను ఓన్లీ డే లైట్లో చేశాను, కానీ నైట్ టైం చేయలేదు ఎక్కువ. కాబట్టి నేను డే లైట్లో దాని కెమెరా పర్ఫార్మెన్స్ ఒక్కసారి డే లైట్లో ఈ కెమెరా వాడితే మీకు అర్థమైపోతుంది దీని కెమెరా ఎలా ఉందని. నైట్ టైం కూడా మంచి షాట్స్ అయితే వస్తున్నాయి, అది వేరే విషయం, అది సెకండరీ మ్యాటర్. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినప్పుడు డిస్ప్లే మనకు ఫస్ట్ బూట్ చేసి అన్నీ సెట్ చేసి కలర్ గేమౌంట్ అన్నీ సెట్ చేసి ఒక వీడియో ప్లే చేస్తే అది ఎంత క్వాలిటీ డిస్ప్లేనో చెప్పొచ్చు. సో అలాగే బిల్డ్ క్వాలిటీ, ఇవన్నీ కూడా మీకు 1 డేలో అర్థమయ్యే విషయాలు ఇవన్నీ. సో మనం లాంగ్ రివ్యూలో ఏం చూడాలి అంటే, అయ్యా ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకో, సిగ్నల్ రిసెప్షన్ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది, నెట్వర్క్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, డేటా ఎలా వస్తుంది, డేటా స్లోగా ఉందా స్పీడ్గా వస్తుందా, డిఫరెంట్ కండిషన్స్. అలాగే మనకి ఫోన్ హీట్ ఎక్కుతుందా, ప్రాసెసర్ హీట్ ఎక్కుతుందా, ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ ఎక్కుతుందా, అలా ఇట్లాంటి మినిమం అండ్ మ్యాక్రో డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక 7 డేస్ నుంచి 15 డేస్ వాడాక చెప్పాల్సిన విషయాలు. సో అది వేరు ఇది వేరు. ఇనిషియల్గా మనం జడ్జ్ చేయొచ్చు, కెమెరాని జడ్జ్ చేయొచ్చు, చాలా వరకు కొన్ని విషయాలు జడ్జ్ చేయొచ్చు, లాంగ్ రన్లో ఇవన్నీ జడ్జ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లాంగ్ రన్ రివ్యూస్ ఎవరో ఇవ్వట్లేదు, జస్ట్ 1 or 2 డేస్ చూసి ఇచ్చేస్తున్నారు. నేను లాంగ్ రన్ రివ్యూస్ కావాలని తెలుగులో కోరుకుంటున్నాను, అది మీరు అర్థం చేసుకోవచ్చు. కావాలని చూడండి, కస్టమర్ రివ్యూస్ కొందరు చేస్తున్నారు. ఆ కస్టమర్ రివ్యూస్లో నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ వస్తున్నాయి. సిగ్నల్ రిసెప్షన్ కావచ్చు, కాల్ క్వాలిటీ కావచ్చు, ఏదైనా స్పీకర్ వైబ్రేషన్ రావడం కావచ్చు, బిల్డ్ క్వాలిటీ ఏదైనా కింద పడ్డప్పుడు కావచ్చు, ఇటువంటివి ఒక 1 month 2 months వాడిన క్యాండిడేట్ చెప్పగలరు అనమాట. అది నేను చెప్తున్నాను. సో ఇది కొంచెం అర్థం చేసుకుంటే మంచిది. అంతేగాని నేను ఎక్కడ రివ్యూ అని చెప్పాలి. కావాలి చూడండి, హానర్ 90 నేను 20,000 కొన్నాను, ఎలా ఉందని చెప్పాను తప్పితే లాంగ్ టర్మ్ రివ్యూ, జెన్యున్ రివ్యూ, ఒరిజినల్ రివ్యూ, నిజమైన రివ్యూ అని చెప్పి నేను టైటిల్లో పెట్టలేదు, వీడియోలో చెప్పలేదు. ఫస్ట్ క్లియర్. ఇక రెండో పాయింట్ వచ్చేసి, దీంట్లో ఛార్జర్ ఇష్యూస్తో చాలామంది ఫేస్ చేస్తున్నారు. ట్రోటో కంపెనీది ఏదో వాళ్ళు ఒక్కొక్క ఛార్జర్ని సెలెక్ట్ చేసి ఫోన్తో పాటు ఇస్తున్నారు. దీనికి ఒరిజినల్ ఛార్జర్, అఫిషియల్ ఛార్జర్ అయితే హానర్ ఇంకా ఇండియాకి తీసుకురాలేదు. ఈ విషయం ఫస్ట్ హానర్ 4 రిలీజ్ అయినప్పుడు, కానీ హానర్ 90 రిలీజ్ అయినప్పుడు దగ్గర నుంచి ఇష్యూ ఉంది, కాబట్టి ఎవరూ మాట్లాడలేదు. సో నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. దీనికి 30 watt ఛార్జర్ వస్తుంది. అది కొంతమంది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అంటున్నారు, కొంతమంది స్లోగా ఛార్జ్ అవుతుంది అంటున్నారు. సో యావరేజ్గా 1 hour 20 minutes అయితే టైం తీసుకుంటుంది. ఆ వాళ్ళు ఏదైతే కాంబినేషన్లు ఇచ్చే ఛార్జర్తో. నేను నా దగ్గర ఉన్న షామీ 33 watt ఛార్జర్తో ఛార్జ్ చేస్తే నాకు 10 to 12 watt మాత్రం ఛార్జింగ్ తీసుకుంటుంది. హీట్ అయితే అవ్వట్లేదు. ఈ ఫోన్లో ఏంటంటే వీళ్ళు ఛార్జరు ఇండియాకి సప్లై చేయలేమని చెప్పేసి దీన్ని చాలా ఇంటెలిజెంట్గా డిజైన్ చేశారు ఏఐ ఫీచర్స్తో. అది దానికి సెట్ అయ్యే ఛార్జర్ పెట్టినప్పుడు మాత్రమే ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. లేదు ఇంకేదైనా థర్డ్ పార్టీ ఛార్జర్స్ కావచ్చు, వేరే కంపెనీ ఛార్జర్స్తో పెడితే లైక్ షామీ, ఓప్పో, టెక్నో వీటితో ట్రై చేశాను. ఇది మినిమం ఛార్జింగ్ స్పీడ్ మాత్రమే తీసుకుంటుంది. నాకు 38% నుంచి 100%కి వెళ్ళడానికి దగ్గర 1.5 hours తీసుకునింది.
100% అయితే 2 hours 10 minutes వరకు అయితే తీసుకునే అవకాశం ఉంది ఇది. సో దీనికి అఫిషియల్ ఛార్జర్ వచ్చేంత వరకు మనం థర్డ్ పార్టీ ఛార్జెస్తో పెట్టుకోవాలి, నో ప్రాబ్లం. ఇది నీ దగ్గర 60 వాట్ ఛార్జరు, 30 వాట్ ఛార్జరు, 66 వాట్ ఛార్జరు వేరే కంపెనీ ఉన్నప్పుడు కూడా ఇది తీసుకునే ఛార్జింగ్ స్పీడ్ మాత్రమే తీసుకుంటుంది. దీని అఫిషియల్ ఛార్జర్తో ఇది స్పీడ్గా ఛార్జ్ అవుతుంది, అది క్లియర్ అయిపోయింది నాకు. ఒకవేళ ట్రోటో కంపెనీ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దాంతో కానీ మంచిగా ఛార్జ్ అవుతుంటే దాన్నే వాడండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది 600 రూపాయలు అయితే ఉంది. సో వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి వారంటీ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు, మీరు వెళ్ళి చూపించవచ్చు. ఇదిగో మేము కొన్నప్పుడు ఈ ఛార్జర్ సజెస్ట్ చేసిందని చెప్పి చూపించవచ్చు. కాబట్టి ఇది విషయం, ఓకేనా. ఛార్జర్ విషయంలో చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ అయిపోయింది. దీని అఫిషియల్ ఛార్జర్ అయితే లేదు ఎక్కడ. మనకి హానర్ సైట్లో ఉన్నప్పటికి కూడా మన ఇండియాకి అయితే షిప్పింగ్ లేదు. యూకే, యూఎస్ వేరే వేరే కంట్రీస్కి అయితే ఉంది కానీ మన ఇండియాకి లేదు. సో కాబట్టి క్లియర్. ఆ 66 వాట్ ఛార్జర్ ఫ్యూచర్లో తీసుకురావచ్చు, అప్పటి వరకు వెయిట్ చేయండి. బట్ మీరు ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోండి. క్లియర్ ఛార్జింగ్ ఇష్యూ క్లియర్, ఎందుకంటే మెయిన్ కామెంట్స్ అన్నీ నాకు దీంట్లోనే వచ్చాయి. సో ఇక నెక్స్ట్ కెమెరాలో ఓఎస్ లేదు, ఎలా అంత మంచిగా వస్తుందని అంటున్నారు. సో గైస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది హార్డ్వేర్తో రిలేటెడ్ ఇష్యూ, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూ. హానరు దీంట్లో మ్యాజిక్ ఓఎస్ కావచ్చు, వీళ్ళు ఆప్టిమైజేషన్ చాలా చక్కగా చేశారు. ఎంత చక్కగా చేశారంటే ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు. దీంట్లో ప్రాసెసర్ స్లో అంటున్నారు, ఇది ప్రాసెసర్ స్లో అయినప్పుడు దీని ఇవ్వై మాత్రం చాలా బాగుంది గాయస్. ఎంత స్మూత్గా ఉందంటే ఫ్లూయిడ్ స్మూత్గా ఉంది. సపోజ్ మీరు ఏదైనా OnePlus ఆక్సిజన్ ఓఎస్ ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా, అంత మంచి ఫీడ్బ్యాక్ అయితే దీంట్లో ఉందన్నమాట. చాలా టచ్ సెన్సిటివిటీ అయితే చాలా బాగుంది. అసలు మీకు ఇది ఎక్కడ ఇది ఏ 8 Gen 1 ప్రాసెసర్ లేకుంటే 888 ప్రాసెసర్ లేకుంటే ఆ రేంజ్ ప్రాసెసర్ లాగా అనిపిస్తుంది. డే టు డే టాస్క్లు అయితే గేమింగ్ దగ్గర అయితే వెనకబడద్దు, ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు యూఐ చాలా బాగుంది, రిఫైన్మెంట్ బాగుంది, ఏఐ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. సో దీని కెమెరా విషయానికి వస్తే కూడా కెమెరాలో వీళ్ళు చాలా వరకు ఆప్టికల్ ఈఏసి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. పెద్దగా క్రాప్ కూడా అవ్వట్లేదు సెన్సారు. అలాగే ఫొటోస్ తీసేటప్పుడు కూడా చాలా స్టేబుల్గా పర్ఫెక్ట్గా పిక్ అయితే వస్తుంది. సో వీళ్ళు చేసిన ఏదైతే ఈ ఓఎస్ ఆప్టిమైజేషన్, కెమెరా ఆప్టిమైజేషన్ వల్ల అది అంత మంచిగా వస్తుంది. సో దీనికి ఓఎస్ అవసరం అంటే ఇక నేను మీకే వదిలేస్తున్నాను. నాకు ఎక్కడ ఓఎస్ లేదు అనే ఫీల్ అయితే దీనిలో రాలేదన్నమాట. సో ఇంకా 20K బడ్జెట్లో అయితే మాత్రం 22K బడ్జెట్లో అస్సలు నాకైతే ఆ ఫీలింగే లేదనమాట. ఒకవేళ 37K దగ్గర కొన్న వాళ్ళు మాత్రం వచ్చి ఫీల్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి కెమెరా విషయంలో కూడా నేను మీకు క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ మీకు కనెక్టివిటీ ఇష్యూస్, 5G రావట్లేదని కొంతమంది అయితే చెప్తున్నారు నెట్వర్క్ దగ్గర. గైస్ దీంట్లో 5G వర్క్ అవుతుంది, ట్రూ 5G ఇది. కాకపోతే మీ దగ్గర ఇప్పుడు ఏంటంటే జియోలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 5G నెట్వర్క్ కింద ఉన్నా కూడా మనకి 4G ప్లస్ 5G అటు ఇటు అప్ అండ్ డౌన్ అవుతుంది. 5G వస్తుంది, నేను టెస్ట్ చేశాను. నెట్వర్క్ రిసెప్షన్ చాలా బాగుంది, స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో నేను ప్రతిదీ కూడా మీకు డిస్ప్లే మీద వేస్తున్నాను, చాలా బాగుంది. సో మనకి 4K HDR వీడియో, నేనున్న ఈ విలేజ్ రిమోట్ లొకేషన్లో కూడా 4K HDR వీడియో ప్లే చేస్తే పక్కాగా ప్లే అవుతుంది. అంటే నెట్వర్క్ రిసెప్షన్ చాలా బాగుంది. MBస్లో కూడా ఇదైతే తీసుకుంటుంది. నాకు ఎక్కడా కూడా దీంట్లో నెట్వర్క్ ఇష్యూ అయితే కనిపించలేదు. ఒకవేళ ప్రీవియస్గా పాత ఫోన్స్లో ఉంటుందేమో నాకైతే తెలియదు. ఒకసారి మీరు చెక్ చేసుకుని లేదా హానర్ సర్వీస్ సెంటర్కి చూపించుకోండి. దీంట్లో అయితే ఆ ఇష్యూ అయితే లేదు, కొండల బదులు కూడా చెప్పేస్తున్నాను. ఇక హీటింగ్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. ఈ 3 డేస్లో అంటే 1 డే కదా భయ్యా, 3 డేస్ వాడు చెప్తున్నాను. 3 డేస్లో ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, Xiaomi 33 వాట్ ఛార్జర్తో పెడుతున్నాను. ఇక తర్వాత డే టు డే టాస్క్లు వాడేటప్పుడు హీట్ అవ్వట్లేదు. అసలు హీట్ అవ్వట్లేదంటే హీట్ అవుతుంది. ఎక్కడ హీట్ అవుతుందంటే నేను చెప్తాను వినండి. సో ఎండలో మామూలుగా కెమెరా ఎక్కువ వాడుతున్నప్పుడు కానీ, ఎండలో వాడుతున్నప్పుడు కానీ, డైరెక్ట్గా మీరు సన్ లైట్ బాగా దీన్ని డిస్ప్లే మీద బాగా తగిలినప్పుడు లిటిల్ బిట్ మనకి హీట్ అప్ అయితే అవుతుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఫోన్ వామ్ అవుతుంది. ఆ విధంగా ఇది వామ్ అవుతుంది. ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే లేదు. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా, చేతిలో పట్టుకున్నప్పుడు మనకి కొన్ని ఫోన్స్ ఏంటంటే చేతిలో పట్టుకొని జస్ట్ ఇట్లా పట్టుకున్నా కూడా దానికి అదే హీట్ అవుతుంది. ఇంకా పాకెట్లో పెట్టుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ హీట్ అవుతాయి. అటువంటి ఇష్యూ దాంట్లో నేనైతే నోటీస్ అయితే చేయలేదు. బట్ లిటిల్ బిట్ వామ్ అయితే అవుతుంది. డిఫరెంట్ మీరు వాడే సిచ్యువేషన్ బట్టి అదైతే హీట్ అయితే అవుతుంది అనమాట. అంతేగాని ఫోనే టోటల్ హీటింగ్ ఇష్యూ అయితే లేదు. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెస్. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ చాలా వరకు ఆప్టిమైజేషన్ బాగుంటుంది కంపేర్ టు మీడియాటెక్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే నా దగ్గర ఉన్న డైమెన్సిటీ 9000 సిరీస్ ప్రాసెసర్ టెక్నో ప్యాంథమ్ X2 Pro. సో మనం వీడియో ఎడిటింగ్ పెట్టినా, కెమెరా రికార్డ్ చేస్తున్నా సరే అది జప్పని హీట్ అయితే రైస్ చేస్తుంది అనమాట. ఇంకా ఎండలో వాడుతున్నా కూడా అది హీట్ అయితే అవుతుంది. ఫోన్ ఎక్కువసేపు మాట్లాడిన హీట్ అవుతుంది. అటువంటి ఇష్యూస్ నేను దీంట్లో నోటీస్ అయితే చేయలేదని చెప్తున్నాను. ఓకేనా, అర్థమైందా? ఇక ఫైనల్గా దీంట్లో నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది స్పీకర్ సింగిల్ స్పీకర్ ఇచ్చారు కదా అని అడుగుతున్నారు. దీంట్లో సింగిల్ స్పీకరే వస్తుంది. సో వీళ్ళు స్టీరియో స్పీకర్స్ తెచ్చింటే బాగుండేది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా లేదు దీంట్లో. దీంట్లో 2 విషయాలు అయితే మిస్ చేశారు. ఆ 2 విషయాలు నేను 22K దగ్గర ఉన్నప్పుడు కూడా నాకు కొంచెం బాధ అంతా అనిపించింది. ఎందుకంటే డాల్బీ అట్మాస్ ఇంకొక స్పీకర్ పెట్టడానికి వాళ్ళకి పెద్ద ఖర్చు కాదు. సో 37,000 దగ్గర ఉన్నది ఖచ్చితంగా ఈ 2 విషయాల్లో చాలా హర్ట్ అయితే అవుతారు. ఇది హానర్ని నేనైతే అంత మెచ్చుకోవట్లేదు. ఇది చాలా చెత్త పని అని చెప్తాను. సో స్టీరియో స్పీకర్స్
అండ్ మనకి ఆ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అది రెండు దీంట్లో మిస్ అయింది. అది నాకు నచ్చని విషయం అనమాట. ఇక సింగిల్ స్పీకర్ లౌడ్ ఉన్నప్పటికి కూడా బట్ స్టీరియో ఇప్పుడు మనకి 15,000 12,000 ఫోన్లో కూడా స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. అది ఇచ్చింటే బాగుండి అనిపించింది. ఇంకా కాల్ క్వాలిటీ, రిసెప్షన్, కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. సో అంతా బాగానే ఉంది. ఇవి నేను దీంట్లో అబ్జర్వ్ చేసింది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే ఆల్రెడీ చెప్పాను, డిస్ప్లే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. 22K నేను కొన్న ప్రైస్ బ్రాకెట్లో మాత్రం హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చాలా బాగుంది. అదొకటే చెప్పాను. టచ్ సెన్సిటివిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. డిస్ప్లే మీరు వాడుతున్నప్పుడు ఒక్కసారి కూడా మీకు అది మిస్ అయితే అవ్వదు అనమాట. ఏదైనా ఒక ఆప్షన్ నొక్కి మిస్ అవ్వడం అంటే జరగదు. చాలా బాగుంది. యాక్యురసీ, డిస్ప్లే యాక్యురసీ అయితే చాలా బాగుంది. దీన్ని ఎక్కువసేపు వాడినప్పుడు కూడా మన హై అయితే స్ట్రెయిన్ అవ్వట్లేదు. అక్కడ వరకు అయితే నాకు చాలా బాగుంది. నేను ఈ 22K ప్రైస్ బ్రాకెట్లో ఒకవేళ మీరు ఎవరైనా కొనుంటే మాత్రం మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఫోన్ మీ చేతికి వచ్చినట్టయితే చెప్తున్నాను. బట్ 30,000 అబోవ్, 26, 27 అబోవ్ కానీ మీరు కొంటున్నారైతే మాత్రం అక్కడ మీకు వేరే ఆప్షన్స్ అయితే వస్తాయి. బట్ దిస్ ఈజ్ నాట్ వాల్యూ ఫర్ మనీ ఎట్ దట్ ప్రైస్. అర్థం చేసుకోండి. 24,000 లోపల ఇది మీ చేతికి వస్తే, అది 12GB 512GB వేరియంట్ కానీ వస్తే, సో ఖచ్చితంగా మీకు 100% ఒక మంచి ఫోన్ 2024లో దొరికినట్టు. ఇది నేను చెప్పాలనుకుంది. సో ఈ కామెంట్స్లో ఇచ్చిన కామెంట్స్కి నేను మీకు సందేహాలు క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేదైనా ఉంటే మాత్రం తప్పకుండా మీరు అడగండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఉండండి, ఎప్పటికప్పుడు కొన్ని మంచి డీల్స్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. సో ఇది guys ఈ వీడియోలో నేను Honor 90 3 days నుంచి వాడాక దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా నా వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటే, వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇచ్చేవాను. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ guys.